సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరొక బిగ్ షాకింగ్ విషయం చెప్పారు. పేదలకు వరం లాంటి రేషన్ కార్డులను త్వరలో రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు రద్దు చేస్తుందో తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ప్రస్తుతం 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈకేవైసీ ప్రక్రియలో హాజరు కాకపోవడంతో ఈ కార్డుదారులను అనర్హులుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను అనర్హులైన కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టింది. ఇందులో భాగంగా బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేసింది. ఈ ఈకేవైసీ ప్రక్రియకు 6 నెలలు గడువు ఇచ్చింది. ఈ ఏడాది మార్చితో ఈ సమయం ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు హాజరు కాలేదు. ఈ కార్డుదారులు ఎందుకు రాలేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈకేవైసీకి హాజరు కాని కార్డుదారులను అనర్హులుగా గుర్తించారు. ఈ 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ నెల అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనితో పాటు త్వరలో అన్నిటికీ ఒకటే కార్డు అంటే హెల్త్ కార్డు, రేషన్ కార్డు, సంక్షేమ పథకాలన్నిటికీ ఒకటే కార్డు లాగా డిజిటల్ కార్డును రూపొందిస్తారని మనకి తెలిసిన విషయమే. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.